అందరికీ నమస్కారం. ఈరోజు మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఇది మన చాప్టరు. ఎవరికి? ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఈరోజు వీడియోలో ఇదిగో పొజిషన్ వెక్టార్ అనే టాపిక్ని బేస్ చేసుకొని పొజిషన్ వెక్టార్ గురించి తెలుసుకుందాం. పొజిషన్ వెక్టార్ని బేస్ చేసుకొని డిస్ప్లేస్మెంట్ వెక్టార్, వెలాసిటీ వెక్టార్, యాక్సలరేషన్ వెక్టార్, వాటి మ్యాగ్నిట్యూడ్లు, వాటి డైరెక్షన్లు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. చాలా చాలా బేసిక్ విషయాలు ఇవి. బేసిక్ విషయాలు మనం వీటిని కంప్లీట్గా కమాండ్ తెచ్చుకోకపోతే వీటి పై వాటిని నేర్చుకోవటం అంటే ఇవి బట్టి పట్టడం అవుతుంది. దాన్నే మనం మన ఒరిజినల్ భాషలో బట్టి పట్టడం అంటాం. ఇది బేసిక్స్ తెలుసుకోకుండా పై చేయొచ్చు, బట్టి పట్టడం. సో అది కాదు కదా మన ఇంటెన్షన్. సో మన ఫ్రెండ్స్ అందరికీ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండటం కోసం సో ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో పొజిషన్ వెక్టార్. రైట్, పొజిషన్ వెక్టార్ని మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పని చేద్దామండి. ఇదొక రోడ్డు. రైట్, ఈ రోడ్డులో ఎవరో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, ట్రావెల్ చేస్తున్నాడు, ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాడు. సో మనం ఏం చేద్దామంటే అతని యొక్క పొజిషన్ని ఒక పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర మాట్లాడదాం. ఈ పర్టిక్యులర్ పొజిషన్ని డిఫైన్ చేద్దాం. ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ చాప్టరే ప్లేన్కి సంబంధించింది, స్పేస్కి సంబంధించింది. ప్లేన్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిసే ఉంటుంది. స్పేస్ అంటే ఎక్స్, వై, జెడ్, 3 యాక్సిస్ ఉంటాయి. సో ఒక ప్లేన్ మీద మోషన్కి సంబంధించిన చాప్టరే కాబట్టి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుందాం. ఏంటి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్? ఇదెందుకు తీసుకోవాలి? సో ఇది రోడ్డులో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర ఆయన పొజిషన్ మనం డిఫైన్ చేయాలి. ఈ పొజిషన్ని డిఫైన్ చేయాలి. పొజిషన్ని డిఫైన్ చేయడానికి నేను ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఎందుకు తీసుకున్నాను? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే తెలియని వాళ్ళు దాని గురించి డీటెయిల్గా తెలుసుకోండి. నేనైతే ఎక్కడ పర్టికులర్గా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనే పార్ట్ గురించి నేను ఎక్కడ క్లియర్ చెప్పలేదు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మిత్రులారా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమాలో హీరో, విలన్ ఇట్లాంటి క్యారెక్టర్లు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఆ చాప్టర్లో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ చాప్టర్. మీకు క్లారిటీ తెచ్చుకోవాలి. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని కాదు, ఏదైనా ఒక రిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పొజిషన్ మీరు డిఫైన్ చేయాలంటే డైరెక్ట్గా డిఫైన్ చేయగలుగుతారా? ఊరికే మన మాటలో అనుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో నిలబడ్డాడండి, మీరు ఆ వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు. ఆ వ్యక్తి ఎక్కడున్నారో మిమ్మల్ని ఎవరో అడిగారు. ఆ వ్యక్తి ఫోన్లో అడిగారు. అడుగుతున్న వ్యక్తి మిమ్మల్ని ఫోన్లో అడుగుతున్నాడు, ఎక్కడున్నాడు అంటే మీరేం చెప్తారు? నా ముందున్నాడు అని చెప్తారు. అంటే ఆ వ్యక్తి చూడట్లేదు ఈ వ్యక్తిని. విషయం అర్థమవుతుందా? అడుగుతున్నవాడు ఫోన్లో అడుగుతున్నాడు, ఎక్కడో వేరే చోట ఉండి ఫోన్లో అడుగుతున్నారు. ఈయన పొజిషన్ మీరు ఎట్లా చెప్తారు? మీ ఫ్రెండ్కి, ఫోన్లో ఉన్న ఫ్రెండ్కి ఎట్లా చెప్తారు? నా ముందున్నాడు. లేకపోతే నీకు తెలుసు కదరా బిల్డింగ్కి రైట్ సైడ్ ఉన్నాడు. ఏ రిఫరెన్స్ లేకుండా అక్కడ నిలబడ్డాడు అంటే ఆయన ఏమంటాడు? అక్కడంటే ఎక్కడ రా అంటాడు. అక్కడంటే ఆయన కనపడదు కదా, ఇక్కడ అక్కడ అంటే ఆ ఫోన్లో ఉన్న వ్యక్తికి కనపడదు. సో ఒక వ్యక్తి పొజిషన్ని మీరు డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా దేనిదో ఒక సపోర్ట్ తీసుకోవాలి. నా ముందున్నాడు అంటాం, లేకపోతే పలానా వాళ్ళ బిల్డింగ్ పక్కనే నిలబడ్డాడు అంటాం, లేదా నాకు తూర్పు వైపు మన ఈస్ట్ డైరెక్షన్లో ఈస్ట్ వైపు నిలబడ్డాడని చెప్తాం. ఏదో ఒక రిఫరెన్స్ లేకుండా అక్కడ ఉన్నాడు రా అన్నాం అనుకోండి, వాడు మనల్ని తిడతాడు. సో పొజిషన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకు ఒక రిఫరెన్స్ కావాలి. ఈ రిఫరెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిఫరెన్స్ బేస్ చేసుకొని ఈ పొజిషన్ చెప్తాం అనమాట. సో ఎక్కడైనా మీకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, దీన్ని రిఫరెన్స్ ఫ్రేమ్ అంటాం. చలో ఈ రిఫరెన్స్ ఫ్రేమ్ను బేస్ చేసుకొని ఈ పొజిషన్ ఎట్లా డిఫైన్ చేస్తారంటే ఈ ఆరిజిన్ నుంచి ఈ పొజిషన్ వరకు ఒక యారో డ్రా చేస్తారు. దీన్నే మనం వెక్టార్ అంటాం. ఈ వెక్టార్నే మనం పొజిషన్ వెక్టార్ అంటారు. దిస్ వెక్టార్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్. ఫిజిక్స్లో మనం పొజిషన్ వెక్టార్ని ఎప్పుడు కూడా ఆర్ బార్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. రూల్ ఏం లేదు, అట్లా అలవాటు పడిపోయాం మనం. సో పొజిషన్ వెక్టార్, ఈ పొజిషన్ వెక్టార్ని చూడగానే పలానా వ్యక్తి యొక్క పొజిషన్ ఇప్పుడు నేను చెప్తాను
ఒక వ్యక్తి యొక్క పొజిషన్ను నేను ఇక్కడ రాస్తాను, 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ అని రాస్తాను. ఈ క్యాప్లు ఏంటో మీకు చెప్తాను. నేనేం చెప్పినట్టు ఇప్పుడు ఆయన పొజిషన్ యొక్క అడ్రస్ చెప్పినట్టు, ఒక వ్యక్తి పలానా వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఇగో నేను ఈ అడ్రస్ చెప్తాను. ఇగో పలానా వ్యక్తి 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ దగ్గర నిలబడ్డాడు అంటాం. దీన్నే పొజిషన్ వెక్టర్ అంటే. పొజిషన్ వెక్టర్ చెప్తే మనకి ఆయన అడ్రస్ తెలిసిపోతుంది. అదేలా తెలిసిపోతుంది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, పొజిషన్ వెక్టర్ని ఎట్లా రాయాలి చూడండి. మీకు ఇంతకుముందు నేను వెక్టార్స్లో నేను చెప్పాను, స్టార్టింగ్ వీడియోస్లో నేను చెప్పాను. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వైపు మనము ఇది ఈ వైపు ఒక వెక్టార్ మనది, ఇది ఒక డైరెక్షన్ కదా, ఈ డైరెక్షన్లో ఉండే వెక్టార్ యూనిట్ వెక్టార్ని ఐ క్యాప్గా తీసుకుంటాం. ఒక యూనిట్ వెక్టార్, ఇది ఒక యూనిట్ లెంగ్త్ ఉన్న వెక్టార్, ఇంకొక యూనిట్ లెంగ్త్ ఉన్న వెక్టార్, ఇది ఒక ఐ క్యాప్, ఇది ఒక ఐ క్యాప్, ఇది ఒక ఐ క్యాప్, ఇంకొక యూనిట్ లెంగ్త్ 1 యూనిట్ లెంగ్త్ తీసుకోండి, ఇది ఒక ఐ క్యాప్. ఇలాంటి ఎన్నో ఐ క్యాప్లు ఉంటాయి ఒక ఎక్స్ యాక్సిస్లో. ఐ క్యాప్ పక్కన ఐ క్యాప్, ఐ క్యాప్ పక్కన ఇంకొక ఐ క్యాప్, ఇలా ఎన్నో ఐ క్యాపుల యొక్క ఒక వరుస క్రమమే ఎక్స్ యాక్సిస్. క్లియర్? అలాగనే వై యాక్సిస్ వైపుగా ఉండే యూనిట్ వెక్టార్ని మనం జనరల్గా జే క్యాప్తో రిప్రజెంట్, అంటే ఒక జే క్యాప్ అంటే ఒక యూనిట్ వెక్టార్. ఏ డైరెక్షన్లో? వై యాక్సిస్ డైరెక్షన్. ఇంకొక జే క్యాప్ అంటే రెండవ యూనిట్ వెక్టర్, ఇంకొక జే క్యాప్ అంటే మూడవ యూనిట్ వెక్టర్. రైట్? ఇప్పుడు మీకు స్ట్రైట్గా చూస్తే ఈ నెంబరు ఎన్ని యూనిట్ వెక్టార్లకు సమానంగా ఉందండి చెప్పండి. ఈ పొజిషను ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని యూనిట్ వెక్టార్లకు సమానంగా ఉంది? 3 ఐ క్యాపులు, కాబట్టి దీన్ని డైరెక్ట్గా 3i క్యాప్ అని రాస్తాం. ఏది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెక్టార్? ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక డైరెక్ట్గా సింగిల్ వెక్టార్ డ్రా చేస్తాను. ఇక 3 ముక్కలు కాకుండా 3 వెక్టార్లను కలిపేసి ఇప్పుడు నేను దాన్ని 3i క్యాప్ అన్నా. ఏంటి 3i క్యాపు? ఈ పొజిషను ఆ వ్యక్తి, ఈ రోడ్డులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్గా దాని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ 3i క్యాప్, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ 3i క్యాప్. అలానే స్ట్రైట్గా మీరు ఇలా వచ్చేసారనుకోండి, ఇక దీన్ని కొంచెం చిన్నగా డ్రా చేద్దామా, 4 జే క్యాప్లు వచ్చేటట్టు చేస్తాను, అంతే. ఏం లేదు. స్ట్రైట్గా వచ్చారనుకోండి, ఇక్కడ ఎన్ని జేలు? 1 2 3 4. సో 4 జేలు కలిసినాయి కాబట్టి దీన్ని సింగిల్ వెక్టార్గా రాసేసి ఇప్పుడు చెప్పండి, ఇది 4j క్యాప్. అంటే ఈ పొజిషన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ 3i క్యాప్, ఈ పొజిషన్ యొక్క వై ఇంటర్సెప్ట్ 4j క్యాప్. అంటే ఇక్కడ రాయొచ్చు 4j క్యాప్ని, ఈ వెక్టార్ దగ్గర ఎక్కడ రాయొచ్చు, ఇక్కడ హెడ్ దగ్గర రాయొచ్చు, 3i క్యాప్ అని రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది 3i క్యాప్, ఇది 4j క్యాప్, ఈ రెండు, ఇది కదా పొజిషన్ వెక్టార్. ఇప్పుడు పొజిషన్ వెక్టార్ని ఏమని రాయాలి? ఎలా రాస్తారు ఈ పొజిషన్ వెక్టార్ని? 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ అని రాయాలి. ఈ 2 వెక్టార్లను యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? మీరు మర్చిపోయారు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో. చూడండి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎట్లా యాడ్ చేస్తాం? ఈ వెక్టార్ యొక్క హెడ్ నుంచి నేను ఇంకొక వెక్టార్ డ్రా చేశాను అనుకోండి, ఈ వెక్టార్కి హెడ్ నుంచి ఇంకొక వెక్టార్ స్టార్ట్ అయింది, అంటే దీని హెడ్ దీని టైలు మీట్ అయినాయి. ఈ వెక్టార్ యొక్క టైలు ఈ వెక్టార్ యొక్క హెడ్ మీట్ అయినాయి. ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క టైల్ని ఈ వెక్టార్ యొక్క హెడ్ని కలుపుతూ మనం ఇంకొక వెక్టార్ డ్రా చేస్తే ఈ వెక్టార్ని ఏమంటామంటే ఈ 2 వెక్టార్ల యొక్క సమ్ అంటాం. అంటే ఇది ఏ బార్, ఇది బి బార్ అయితే ఇది ఎవరు? ఏ బార్ ప్లస్ బి బార్. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్లో నేర్చుకున్నాం మనం. రైట్? ఎప్పుడు అది? ఇప్పుడు చూడండి, ఇది వెక్టార్, ఇది వెక్టార్, ఇది వెక్టార్. ఇప్పుడు చెప్పండి, ఈ 3 వెక్టార్లో ఏ వెక్టార్ మిగిలిన 2 వెక్టార్ల యొక్క సమ్ము? ఏ వెక్టారు మిగిలిన 2 వెక్టార్ల యొక్క సమ్? చూడండి, ఈ వెక్టార్ ఏ బార్, దీని హెడ్ నుంచి ఇది బయలుదేరింది కాబట్టి ఇది బి బార్. రైట్? ఇది సో దీని టైల్ని దీని హెడ్ని కలిపారు కాబట్టి ఇది ఏ బార్ ప్లస్ బి బార్. ఈ వెక్టార్ ఎలా ఉంది? దీని టైల్ని దీని హెడ్ని కలిసింది కాబట్టి ఇది వీళ్ళిద్దరి సమ్. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ వెక్టార్ ఉందా, దీన్ని కరెక్ట్గా నేను ప్యారలల్ వెక్టార్ డ్రా చేస్తాను. ఇక్కడ కొంచెం ముందుకు డ్రా చేద్దాం. ప్యారలల్ షిఫ్ట్ తెలుసు కదా మీకు. ప్యారలల్ షిఫ్ట్ అంటే ఇంతకుముందే చెప్పాను, నేను వీడియోలో చెప్పాను. ఈ వెక్టార్ యొక్క ప్యారలల్ షిఫ్ట్ సేమ్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టచ్చు మనం. వెక్టార్ని ఇట్లా షిఫ్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఇది ఇక్కడ ఉండదు, 4j ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, ఇది 3i, ఇది 4j అయితే ఇది 3, ఈ రెండింటి యొక్క సమ్మేషన్ 3i ప్లస్ 4j.
సో పొజిషన్ వెక్టార్ ఏంటి ఇప్పుడు? ఈ పొజిషన్ వెక్టార్ వాల్యూ ఎంత? 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. ఇది పొజిషన్ వెక్టార్. సో ఇప్పుడు ఇతని పొజిషన్ ఏంటి అని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ సార్ అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, నేను పొజిషన్ వెక్టార్ ఇది ఇచ్చాను, అతని పొజిషన్ని మీరు లొకేట్ చేయగలుగుతారా ఇప్పుడు? ఎస్, లొకేట్ చేయగలుగుతాం. ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్స్ యాక్సిస్ నుంచి రెండు యూనిట్ వెక్టార్లు, ఐ క్యాప్ 2 ఉన్నాయి, జే క్యాప్లు 3 ఉన్నాయి. సో 1 2, సో 2 ఐ క్యాపులు, 1 2 3, ఇది కొంచెం పైకి చేద్దాం, ఇది 3 జే క్యాపులు. సింగిల్ వెక్టార్గా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఈ లైను 2 మీట్ అయ్యి ఈ పొజిషన్ దగ్గర ఉన్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. సో అతని పొజిషన్ ఇది. సో పొజిషన్ వెక్టార్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం? ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని లొకేట్ చేయగలుగుతాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ బేసిక్ విషయం. ఓకే, ఇంకూ ఫిల్ చేద్దాం, ఒక్క నిమిషం. ఓకే, రైట్. ఇది పొజిషన్ వెక్టార్కి సంబంధించింది. మనం పొజిషన్ వెక్టార్ ఇస్తే అతను పొజిషన్ లొకేట్ చేయొచ్చు. ఓకే, మీకు ఒకవేళ పొజిషన్ వెక్టార్ నెగటివ్లో కూడా కనపడితే ఏం చేయాలి సార్ అని డౌట్ వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2i క్యాప్ మైనస్ 5j క్యాప్ అన్నారు అనుకోండి. ఇప్పుడు పొజిషన్ ఎలా రికగ్నైజ్ చేస్తారు? సేమ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తారు. సేమ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తారు. ఎక్స్ ఎన్ని? 2i క్యాప్లు అంటే 1 2. సింపుల్గా ఇట్లా మనం మార్కింగ్ చేస్తాం చూడండి, ఇవి కూడా లెక్క వేసుకోవచ్చు. 1 2 3. 2i క్యాప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2i క్యాప్, ఇది 2i క్యాప్. -5j క్యాప్, -5j క్యాప్ అంటే వై యాక్సిస్ మీద, యాక్చువల్గా జే క్యాప్ అంటే వై యాక్సిస్ సంబంధించిన యూనిట్ వెక్టార్. -5j అంటే ఏంటి? నెగటివ్ వై యాక్సిస్. అంటే ఇప్పుడు మీరు కిందకు పోవాలి, 5 జే క్యాప్లు కింద పోవాలండి. 1 2 3 4, ఎక్కడో 5. సో ఇది -5j క్యాప్ అన్నట్టు. సో ఈ -5j క్యాపు, ఈ 2i క్యాపు 2 ఎక్కడ మీట్ అవుతాయో అతని పొజిషన్ ఇప్పుడు ఇక్కడ ఉంది అని అర్థం. సో అట్లా నెగిటివ్. ఒకవేళ ఐనే మైనస్ ఉందనుకోండి, అప్పుడు -3i అంటే అర్థం ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్ సైడ్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద 3i, 1 2 3, ఇక్కడ -3i ఉంటుంది. సో ఈ వెక్టార్ -3i. 2j అంటే 1 2, ఇది పాజిటివ్ వెక్టార్, పాజిటివ్ సైడే కదా, 2j క్యాప్. సో 2 మీట్ అయ్యే పొజిషన్ దగ్గర ఇక్కడ పొజిషన్. సో అట్లా మనం పొజిషన్ వెక్టార్ ఎట్లా ఇచ్చినా కూడా మనం పొజిషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పొజిషన్ వెక్టార్. ఓకే. ఇప్పుడు ఈ పొజిషన్ వెక్టార్ని బేస్ చేసుకొని మనం డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని మనం డిస్కస్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టారే, దాన్ని ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా రాస్తారు అనేది చూద్దాం. మళ్ళీ ఒక ఎక్స్ యాక్సిస్, ఒక చక్కటి వై యాక్సిస్ తీసుకుందాం. సపోజ్ రైట్, ఇది సేమ్ అదే రోడ్డులో ఉన్నాం. ఇప్పుడు ఆ రోడ్డులోనే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు పొజిషన్ వెక్టార్ ఎలా రాస్తారు జనరల్గా? ఇక మనం జనరల్గా ఎలా రాస్తాం పొజిషన్ వెక్టార్ని? xi క్యాప్ ప్లస్ yj క్యాప్. జనరలైజ్డ్గా రాయలేదు నేను ఇందాక. ఓకే, ఇలా రాసేయండి. ప్లేన్ మీద అయితే స్పేస్ అనుకోండి, కే క్యాప్ అని ఇంకో 3వ టర్మ్ కూడా వస్తుంది. జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది కాబట్టి జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ కూడా యాడ్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో మీరు చదివే ప్రతి కాన్సెప్టు యాజ్ ఇట్ ఈజ్గా మోషన్ ఇన్ స్పేస్ 3 డైమెన్షనల్ మోషన్కి 99% అప్లై అవుతుంది. అందుకని మోషన్ ఇన్ ప్లేన్ చదివితే మీరు దాదాపుగా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే 3 డైమెన్షనల్ మోషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ జనరల్గా ఒక పొజిషన్ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ xyలు అనుకుంటే xi క్యాప్ ప్లస్ yj క్యాప్ అని రాస్తాం. సో ఇది పొజిషన్ వెక్టార్, దీన్ని మనం r బార్ అందాం. ఇది r బార్. సో ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కదా, ఆయన ప్రయాణం చేస్తున్నాడు కదా. సో కొద్ది దూరం పోయాక అతను ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అతని పొజిషన్ మారింది కదా, అంటే ఇప్పుడు పొజిషన్ వెక్టార్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇందాక పొజిషన్ వెక్టార్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వేరే పొజిషన్ వెక్టార్ ఉంటుంది. దీన్ని మనం r డాష్ బార్ అందాం. రైట్. సో అతను ఇక్కడ ఉన్నప్పుడు పొజిషన్ వెక్టార్ ఇది, అతను ఇక్కడ ఉన్నప్పుడు పొజిషన్ వెక్టార్ ఇది.
ఈ హెడ్ని కలుపుతూ ఇప్పుడు మనం వెక్టార్ని డ్రా చేస్తే మంచిగా చూడండి, ఈ పొజిషన్ వెక్టార్ని నేను జాయిన్ చేస్తున్నాను. ఎట్లా జాయిన్ చేస్తున్నాను? ఈ హెడ్ నుంచి ఈ హెడ్కి డ్రా చేస్తున్నాను. మళ్ళీ వెక్టార్ డైరెక్షన్ ఇటు చూపిస్తున్నాను, అటు చూపిస్తున్నాను. ఎందుకు? అతను అటే కదా పోతుంది, ఇటు రావట్లేదు కదా. సో ఇప్పుడు నేను డ్రా చేసిన వెక్టార్ ఉంది చూసారా, మీకు ఇక్కడ విడిగా చూపించిన, ఇది మొదటి వెక్టారు, ఇది రెండో వెక్టారు, వీళ్ళిద్దరిని డ్రా చేసిన ఇది మూడో వెక్టారు. ఇది ఒక పొజిషన్ వెక్టారు, ఇది ఒక పొజిషన్ వెక్టారు, ఇది ఒక పొజిషన్, ఇది ఒక పొజిషన్. ఈ రెండు పొజిషన్ల మధ్య ఉండే డిఫరెన్స్ని మనం డెల్టా ఆర్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. డెల్టా అంటే డిఫరెన్స్. ఈ రెండు పొజిషన్ వెక్టార్ల మధ్య ఉండే డిఫరెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఎవరు డిస్ప్లేస్మెంట్ వెక్టార్? ఇక్కడ డెల్టా ఆర్ బార్. ఏంటి డిస్ప్లేస్మెంట్ వెక్టారు? ఎవరి మధ్య డిఫరెన్స్? ఈ పొజిషన్ వెక్టార్కి మధ్య ఉండే డిఫరెన్స్ని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, కొద్దిసేపటి తర్వాత ఇక్కడికి వచ్చారు, ఈ పొజిషన్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ గ్యాప్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇల్లు నుంచి ముందు ఇక్కడ దాకా వచ్చారు, మళ్ళీ కొద్ది దూరం ఇక్కడ దాకా పోయారు. సో ఇంటి నుంచి ఈ దూరం 10 మీటర్లు, ఇంటి నుంచి ఈ దూరం 3 మీటర్లు, అప్పుడు ఈ దూరం ఎంత అవుతుంది? 7 మీటర్లు. ఈ డిఫరెన్స్, ఈ రెండు, ఇది ఒక పొజిషన్ వెక్టారు, ఇది ఒక పొజిషన్ వెక్టార్ అన్నట్టు, ఇది ఆరిజిన్ అన్నట్టు అనమాట. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 10కి 3కి మధ్య డిఫరెన్స్ 7. ఎవరు ఇక్కడ? ఈ రెండిటి మధ్య డిస్ప్లేస్మెంటే కదా. సో ఈ రెండు పొజిషన్ వెక్టార్ల మధ్య డిఫరెన్స్నే మనం డెల్టా ఆర్ బార్ అంటాం. సో డెల్టా ఆర్ బార్ ఈక్వల్ టు ఎవరు? ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పొజిషన్ వెక్టార్స్. ఆర్ డాష్ బార్ అనే వెక్టార్లో నుంచి ఆర్ బార్ అనే వెక్టార్ని తీసేయాలి. సో ఈ రెండు వెక్టార్ల మధ్య డిఫరెన్సే డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఇది మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక ట్రయాంగిల్ అప్లై చేద్దాం. ఇంతకుముందే తయారు చేసాం మన ట్రయాంగిల్. ఇందులో ఏ వెక్టారు మిగిలిన వెక్టార్ల సమ్ చెప్పండి నాకు ఒకసారి. ఈ వెక్టారు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ఇలా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇదొకటి ఎదురుపోతుంది, అలా అనుకోవచ్చు కదా మీరు. సో వీళ్ళిద్దరిని కలిపితే ఇది వస్తుంది, అంటే ఆర్ బార్ ప్లస్ డెల్టా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ బార్. సో అక్కడి నుంచి డెల్టా ఆర్ బార్ కావాలంటే ఆర్ డాష్ బార్ మైనస్ ఆర్ బార్ అని రాయొచ్చు కదా. ఇదే కదా నేను ఇక్కడ రాసింది. సో అది విషయం. సో ఇప్పుడు చెప్పండి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఎలా రాస్తారు? ఈ రెండు పొజిషన్ వెక్టార్ల మధ్య డిఫరెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాం, రైట్? సో ఇది మీకు అర్థం కావాలంటే చిన్న బేబీ ప్రాబ్లం ఒకటి చేద్దాం. బేబీ ప్రాబ్లం. సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. the position of a person at time 3 seconds is 3i cap plus 4j cap, and after 3 seconds particular mention చేయలేదు. after some time ఏదో ఒక టైం రాయచ్చు, ఏది రాసినా ఏం కాదు. after some time his position is minus 2i cap minus j cap. Find the displacement vector. Find the displacement vector between the two positions. ఈ రెండు పొజిషన్ల మధ్య డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఒక 3 సెకండ్ల దగ్గర, టైం 3 సెకండ్ల దగ్గర యాక్చువల్గా ఆ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. అంటే ఫస్ట్ పొజిషన్ 3i cap ప్లస్ 4j cap. కొంత టైం తర్వాత అతని పొజిషన్ ఎక్కడికి పోయిందట? మైనస్ 2i cap మైనస్ j cap వరకు పోయింది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు, ఎగ్జాంపుల్ కోసం మనం రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నాడట, తర్వాత ఇక్కడ ఉన్నాడట, తన పొజిషన్ మారిందట. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కోమంటున్నాం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? డెల్టా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు
ఆర్ డాష్ బార్ మైనస్ ఆర్ బార్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఏంటి? మైనస్ 2i మైనస్ జే మైనస్ 3i ప్లస్ 4j. సో సబ్ట్రాక్షన్ ఎట్లా చేస్తారు వెక్టర్స్ని? ఐని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి, జేని మాత్రమే చేయాలి. సో మైనస్ 2i మైనస్ 3i మైనస్ జే మైనస్ 4j, ఫైనల్గా మైనస్ 5i మైనస్ 5j వెరైటీగా వచ్చింది. సో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్. రైట్, ఓకే, క్లియర్, వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పనా, మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేసాం. ది డెల్టా ఆర్ బార్. డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టార్ అన్నట్టే కదా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టార్ అన్నట్టే. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి డైరెక్షన్ ఉంటుంది. వెక్టార్ అనే దేనికైనా ఉంటాయి కదా ఇవి రెండు, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం కనుక్కుంది ఏంటి? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కున్నాం. ఇదొక వెక్టార్ని కనుక్కున్నాం. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, దీని డైరెక్షన్ ఎంత కావాలి ఇప్పుడు మనకి. సో దీని మ్యాగ్నిట్యూడ్ కావాలి, దీని డైరెక్షన్ కావాలి. ఇది ఎట్లా చేస్తారు చూడండి, చాలా ఇంపార్టెంట్ నేను చెప్తుంది. ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టారు. ఇప్పుడు అతను ఎంత డిస్ప్లేస్ అయ్యాడు అంటే మనం జనరల్గా ఎవరైనా ఏం చెప్తామండి? ఒక వెక్టార్ చెప్తామా? మనం జనరల్ రోజువారీ విషయాల్లో మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఫస్ట్ ఇక్కడ నిలబడ్డాడు, కొద్దిసేపటి తర్వాత పక్కకు పోయాడు. ఎంత డిస్ప్లేస్ అయ్యాడు అంటే ఒక 2 అడుగులు జరిగాడను, 3 అడుగులు జరిగాడని అంటాం, కానీ 3i + 4j క్యాప్ జరిగాడని మనం అన్నాం కదా. వెక్టార్స్ చెప్తామా? చెప్పాం. మనం జనరల్గా కలెక్చువల్గా మాట్లాడుకునేవన్నీ మ్యాగ్నిట్యూడ్సే. సో ఇతని డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు అనుకో ఈ క్వశ్చన్లో, మనం వెక్టార్ రూపంలో చెప్పాం, బాగానే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా అవతల వ్యక్తికి కావాల్సింది మ్యాగ్నిట్యూడ్. వెక్టార్లలో చెప్తే అతనికి ఏమర్థమైంది? 10 యూనిట్ల 15 యూనిట్ల ఎంత మూవ్ అయ్యాడు ఈ వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడికి అని అడుగుతాడు అనుకోండి. సో మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటారు? మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే పద్ధతి ఏంటంటే ఈ వెక్టార్స్కి జనరల్గా వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే పద్ధతి చెప్తా. సో ఆర్ బార్ వెక్టార్ ఇది కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు √(x² + y²). దిస్ ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నిట్యూడ్. ఇది మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం, x² + y². ఇది కూడా పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్లో. ఈ పొజిషన్ ఇక్కడ నుంచి x యూనిట్లు ఉందనుకోండి, ఇక్కడ నుంచి y యూనిట్లు ఉందనుకోండి, వెక్టార్ రూపంలో రాస్తే దీన్ని xi అని రాస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెక్టార్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెక్టార్ రూపంలో రాసి ఇది yj అని రాస్తాం. అప్పుడు ఇదేమవుతుంది? xi + yj అవుతుంది. ఈ వెక్టార్లలో మాట్లాడితే వెక్టార్లు కాదు, మనకి ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్లోగానే మాట్లాడదాం. ఇది ఎన్ని యూనిట్లు? x యూనిట్లు. ఇది ఎన్ని యూనిట్లు? y యూనిట్లు. ఇది y యూనిట్లు అయితే ఇది కూడా y యూనిట్లే కదా. సో ఇది x, ఇది y అయితే ఇది √(x² + y²). కథ. సో ఈ వెక్టార్ యొక్క ఇదే పొజిషన్ వెక్టార్. సో ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే పద్ధతి అది. ఏ వెక్టార్కైనా మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే పద్ధతి అది, రైట్? సో tan θ డైరెక్షన్ కనుక్కునే పద్ధతి కూడా చెప్తాను చూడండి. y/x డైరెక్షన్ కనుక్కునే పద్ధతి కూడా చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ కేసులో ఇప్పుడు ఇది θ యాంగిల్ చేస్తుంది అనుకుందాం. హారిజాంటల్తో ఈ పొజిషన్ వెక్టర్ θ యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. tan θ ఫార్ములా చెప్పండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో y/x. θ కావాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x. సో ఇలా మనం మ్యాగ్నిట్యూడ్ చెప్పొచ్చు, డైరెక్షన్ చెప్పొచ్చు. ఎప్పుడు మన దగ్గర ఒక వెక్టార్ ఉంటే, మన దగ్గర వెక్టార్ ఉందంటే దాని మ్యాగ్నిట్యూడ్ చెప్పొచ్చు, డైరెక్షన్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్లో ఏం చేశాను? వెక్టార్ కనుక్కున్నా. ఏ వెక్టార్ కనుక్కున్నా? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కున్నా. సో వెక్టార్ నుంచి ఇప్పుడు నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తాం? √(-5² అంటే 5² 25 ప్లస్ -5² మళ్ళీ 25, రెండు 25లు 25 బయటకు వస్తుంది. 5√2 యూనిట్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 5√2 యూనిట్స్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ చెప్పా. ఇప్పుడు నేను డైరెక్షన్ చెప్పాలి. ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో ఉంది వెక్టార్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే x యాక్సిస్తో పోలిస్తే అది ఏ డైరెక్షన్లో పోతుంది, హారిజాంటల్తో పోలిస్తే ఎంత డైరెక్షన్లో ఉన్నది అని చెప్పాలంటే ఈ వెక్టార్ని. సో tan θ అప్లై చేస్తాం. సో tan θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పండి y/x. ఇక్కడ y ఎవరు? -5. x ఎవరు? -5. సో -5/-5 ఏమవుతుంది? 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 45 డిగ్రీస్.
అంతే కదా, tan θ = 1 వస్తుంది అంటే θ 45 డిగ్రీ. సో ఈ డైరెక్షన్ ఏంటి, ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్తో ఆ వెక్టారు 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఈ హారిజాంటల్ వెక్టార్తో ఈ డైరెక్షన్ వెక్టారు 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. క్లియరా? ఎన్ని సంగతులు? 2 పొజిషన్ వెక్టార్లు ఇస్తే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎట్లా కనుక్కోవాలి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ నుంచి డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి, డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ ఎట్లా కనుక్కోవాలి ఇప్పుడు మనం చూసాం చక్కగా. డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏం టాపిక్, వెలాసిటీ వెక్టార్. రైట్, వెలాసిటీ వెక్టార్ ఎట్లా కనుక్కుంటారు? సో వెలాసిటీ మీకు వెలాసిటీ ఫార్ములా మర్చిపోయి ఉంటారు నాకు తెలుసు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా గుర్తుంది ఎవరికన్నా? వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ తర్వాత యావరేజ్ వెలాసిటీ is equal to displacement by time duration. అంతే కదా, మీకు అర్థం కావాలా చెప్పనా? ఇది నేషనల్ హైవే NH నెంబర్ 65. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, అప్పుడు టైం ఎంత అయిందంటే టైము అర్ధరాత్రి 12 గంటలు అయింది, 12 AM. ఒక గంట గడిచిన తర్వాత ఇక్కడ దాకా వచ్చాడు అంటే అప్పుడు టైం ఎంత అయింది, టైం ఈజ్ ఈక్వల్ టు 1 AM. సో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చాడు. ఈ పొజిషను మనం రిఫరెన్స్ చెప్పాలి కదా, రిఫరెన్స్ ఏం తీసుకుందాం, వాళ్ళ ఇల్లుని రిఫరెన్స్ తీసుకుందాం. ఈ ఇంటి నుంచి ఈ మొదటి పొజిషను 10 కిలోమీటర్స్ ఉంది. ఈ ఇంటి నుంచి రెండో పొజిషను 25 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆయనకు ప్రయాణానికి పట్టిన యావరేజ్ వెలాసిటీ కనుక్కోండి అంటే ఏం చేస్తారు మీరు? యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్, ఈ జర్నీ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ మధ్యలో గ్యాప్, ఈ మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత, 25 - 10 అంటే 15 కిలోమీటర్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం డ్యూరేషన్. ఎంత టైం పట్టింది? అర్ధరాత్రి 12 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అంటే గంట సేపు పట్టింది అంటే 1 అవర్. సో మనం ఏమంటాం, 15 km/h ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ అంట. రైట్, సో ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అంటే ఏం చేసాం మీరు ఒకసారి చెప్పండి. పొజిషన్స్ మధ్య పొజిషన్ వెక్టార్లని సబ్ట్రాక్ట్ చేసాం, వెక్టార్లు అనుకుందాం, పొజిషన్ వెక్టార్లు అనుకుంది రెండింటి నుంచి. సో ఈ పొజిషన్ వెక్టార్లను మనం సబ్ట్రాక్ట్ చేసాం. టైంకి వర్డ్ గుర్తుకు రా సడన్గా. పొజిషన్ వెక్టార్లను సబ్ట్రాక్ట్ చేసాం అంటే డిస్ప్లేస్మెంట్, పొజిషన్ వెక్టార్ సంగతి వదిలేండి, ఇక్కడ ఫార్ములానే ఉంది కదా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని టైం డ్యూరేషన్తో డివైడ్ చేసాం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఇంతకుముందే రాసాం కదా మనం, ∆r అన్నాం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ బై టైం గ్యాప్ ∆t, ఈ టైము మైనస్ ఈ టైం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ టైంల మధ్య డిఫరెన్స్. ఈ టైం T1 అనుకోండి, ఈ టైం T2 అనుకోండి. వాల్యూస్ ఎందుకు, ∆t అంటే అర్థం ఏంటి, T2 - T1. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం, యావరేజ్ వెలాసిటీ అంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యావరేజ్ వెలాసిటీ. మనం ఇంతకుముందు మోషన్ స్ట్రైట్ లైన్లో కూడా చూసాం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ బై టైం డ్యూరేషన్. చేంజ్ ఇన్ ద పొజిషన్ బై చేంజ్ ఇన్ ద టైం. చేంజ్ ఇన్ ద పొజిషన్ బై చేంజ్ ఇన్ ద టైం ఈజ్ కాల్డ్ యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా చూద్దాం మనం ఇప్పుడు. సేమ్ రోడ్డు డ్రా చేద్దాం. ఈ రోడ్డే బాగుంది, ఈ రోడ్లో. సో ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, అతని యొక్క పొజిషన్ వెక్టారు 2i + j అన్నాం. వెరీ గుడ్. తర్వాత ఇక్కడికి వచ్చాడు, అతని యొక్క పొజిషన్ వెక్టారు i - 4j. సో ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మధ్యలో
అతని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫైండ్ ద వెలాసిటీ బిట్వీన్ ద టూ పొజిషన్స్. జర్నీ, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద జర్నీ బిట్వీన్ ద టూ పొజిషన్స్. ఆ రెండు పొజిషన్స్ మధ్య అతని ప్రయాణానికి పట్టిన వెలాసిటీ. దట్ ఈస్ నన్ అదర్ దెన్ యావరేజ్ వెలాసిటీ. నన్ అదర్ దెన్ యావరేజ్ వెలాసిటీ. అంతే కదా, రెండు పొజిషన్ల మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రయాణం మొత్తానికి పట్టిన వెలాసిటీ అని అడిగాడు అంటే దాన్ని ఇంకొక పేరుతో మనం చెప్పక్కర్లేదు, అది యావరేజ్ వెలాసిటీ. వెలాసిటీలు రెండు ఉంటాయి, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే ఇగో పలానా సూర్యాపేట నుంచి పలానా హైదరాబాద్ దాకా నా ప్రయాణం సాగింది అంటే ఈ ప్రయాణం మొత్తానికి నేను వెలాసిటీ అని చెప్పాను అనుకోండి, అది యావరేజ్ వెలాసిటీ. మధ్యలో నార్కెట్పల్లి దగ్గర నాకు ఇంత వెలాసిటీ ఉంది, కరెక్ట్గా ఆ పొజిషన్లో నాకు ఇంత వెలాసిటీ ఉంది అంటామంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మాట్లాడితే ఇన్స్టాంటేనియస్, జర్నీ మీద మాట్లాడితే యావరేజ్. సో ఇక్కడ మనం జర్నీ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇది చెప్పినా చెప్పకపోయినా యావరేజ్ వెలాసిటీనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యావరేజ్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ బై చేంజ్ ఇన్ ద టైం. ఓకే 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 చేంజ్ ఇన్ ద టైం అనలేదా మనం. ఇక్కడ ఈ టైము ఈ పొజిషన్ దగ్గర మనకి అతనికి 4 సెకండ్స్లో ఉన్నాడు, తర్వాత ఈ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి అతనికి 8 సెకండ్స్ పట్టింది. స్టార్టింగ్లో 4 సెకండ్స్ అప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు, 8 సెకండ్స్ అప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు. ఇందాక నేను ఆ డేటా ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాను. ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అనుకోవాలి కదా. డెల్టా ఆర్ బార్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎట్లా వస్తుంది? రెండు పొజిషన్ వెక్టార్లను తీసేయాలి. రెండవ పొజిషను మైనస్ మొదటి పొజిషన్ అంటే ఐ క్యాప్ మైనస్ 4j క్యాప్ మైనస్ 2i క్యాప్ ప్లస్ j క్యాప్. సో ఐ క్యాప్ మైనస్ 2i క్యాప్, ఇది మైనస్ సబ్ట్రాక్ట్ చేశాను, మైనస్ 4j క్యాప్ మైనస్ j క్యాప్. చలో మైనస్ ఐ క్యాప్ మైనస్ 5j క్యాప్, మైనస్ ఐ క్యాప్ మైనస్ 5j క్యాప్. ఇదేంటిది ఇప్పుడు మనకు వచ్చింది? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వచ్చింది. రైట్. టైమ్ డిఫరెన్స్ ఎంత? డెల్టా టీ ఎంత? చేంజ్ ఇన్ ద టైం ఎంత? 8 మైనస్ 4 4. ఇది టైం వెక్టార్ అనుకున్నారు, ఐ క్యాప్ జే క్యాప్లో టైమ్ స్కేలార్. సో డెల్టా టీ ఎంత? 4. ఇప్పుడు మనకి యావరేజ్ వెలాసిటీ కావాలి. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీ. దట్ మీన్స్ మైనస్ ఐ క్యాప్ మైనస్ 4j క్యాప్ బై 4. దీన్ని విడివిడిగా రాస్తే మైనస్ 1/4 ఐ క్యాప్ మైనస్ 4/4 అంటే 1j క్యాప్. 4ని సపరేట్ చేశారు రెండు డినామినేటర్. సో ఇదండి యావరేజ్ వెలాసిటీ. ఇట్లా మనం యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. మీకు వెక్టార్ వచ్చింది. ఇప్పుడు వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ కావాలి. వెలాసిటీ ఇప్పుడు మనం వెక్టార్ నోటేషన్ చెప్పాం, ఇంత వెలాసిటీ ఉందని చెప్పాం. దాని మ్యాగ్నిట్యూడ్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసాం కదా, సో అట్లా చేయటమే. అండర్ రూట్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16 ప్లస్ 1 అంటే 16 రూట్ 17/4 వస్తుంది. నేను డైరెక్ట్ చేశాను, మీటర్ పర్ సెకండ్ వేసుకోండి. సో ఇది మ్యాగ్నిట్యూడ్, ఇంత వెలాసిటీ ఉంది అతనికి అని చెప్పినట్టు. డైరెక్షన్ అడిగితే సేమ్. డైరెక్షన్ అడిగితే ఏం చేస్తాం? tan ఇన్వర్స్ ఆఫ్ y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్. ఎవరిది? ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత? -1 బై x కోఆర్డినేట్ ఎంత? -1/4. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, tan ఇన్వర్స్ ఆఫ్ 4 అంతే. ఇక ఇది దీని వాల్యూ మనం చెప్పలేం కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 4 అదే ఉంచండి. సో దిస్ ఈజ్ ద యాంగిల్, అదే డైరెక్షన్, యాంగిలే డైరెక్షన్. సో అట్లా మ్యాగ్నిట్యూడ్ చెప్పచ్చు, డైరెక్షన్ చెప్పచ్చు ఎప్పుడు వెలాసిటీ వెక్టార్ ఉంటే. సో పొజిషన్ వెక్టార్స్ కనుక మన దగ్గర ఉంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కోవచ్చు, యావరేజ్ వెలాసిటీ వెక్టార్ని కనుక్కోవచ్చు. యావరేజ్ వెలాసిటీ అయిపోయింది. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం, బాగానే ఉంది. డైరెక్షన్ కూడా కనుక్కున్నాం కదా. ఇది మ్యాథమెటికల్గా చేశాను కదా, మనకి డయాగ్రామ్లో చూపించాను మీకు. డైరెక్షన్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో చూపించాను ఇప్పుడు మీకు. ఇక్కడ చూపిస్తాను. యావరేజ్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ మీకు డయాగ్రామ్లో చూపిస్తాను. ఒక్కసారి చూడండి. అతను ఇలా ప్రయాణం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడండి. మీకు మ్యాథ్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి,
మీరు ఏ పాయింట్ దగ్గర అయినా సరే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా పోయింది, ఒక రాకెట్ ఇలా పోయింది, ఇలా పోతుంది అంటే అర్థం ఏంటి? ఒక పొజిషన్ దగ్గర పట్టుకుంటే దీని వెలాసిటీ డైరెక్షన్ ఏంటి అంటే ఇట్లా అని కాదు. మనం ఇక్కడ ఉంది రాకెట్, దీని వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంది అంటే ఏం చేస్తుంది తెలుసా? దీనికి ట్యాంజెంట్ డ్రా చేస్తాం. సో వెలాసిటీ ఇటు ఉంది అంటే రాకెట్ ఎప్పుడు ఇటు పోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఉందనుకోండి, రాకెట్ ఎటు పోవడానికి ట్రై చేస్తుంది, దీని ట్యాంజెంట్ ఈ కర్వ్కి ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్కి అంటే రాకెట్ యాక్చువల్గా ఇటు పోవడానికి ట్రై చేస్తుంది. సో దాంట్లో గ్రావిటేషనల్ ప్రాబ్లం వల్లనో ఎయిర్ రెసిస్టెన్స్ వల్లనో అది ఇలా తిరిగింది. కానీ ఒక పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర దాని వెలాసిటీ డైరెక్షన్ ఎటు, అది యాక్చువల్గా ఎటు పోవాలని ట్రై చేస్తుంది అంటే అక్కడ మనం గీసే ట్యాంజెంట్. ఒక రాయికి దారం కట్టి మనం తిప్పుతున్నాం, మన చేతిలో పట్టుకుని తిప్పుతున్నాం, రాయి గుండ్రంగా తిరుగుతుంది. రాయి తిరగడానికి గుండ్రంగా తిరుగుతుంది. ఏ పొజిషన్ దగ్గర తీసుకున్నా రాయి గుండ్రంగానే తిరుగుతుంది. కానీ ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర దారం కట్ అయింది అనుకోండి, అది గుండ్రంగా తిరుగుకుంటూ పోదు, అది ఇలా ట్యాంజెన్షియల్గా వెళ్ళిపోతుంది. అర్థమైంది మీకు ఇప్పుడు చెప్పేది నేను? సో ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర అది ఎప్పుడు ఇటు పోవాలని చూస్తుంది, దాని వెలాసిటీ ఎప్పుడు ఇటే పోతుంది. దారం ఉండేసరికి అది ఇటు తిరిగింది. సో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది అంటే ట్యాంజెన్షియల్గా ఇటు ఉంటుంది. సో ఈ కర్వ్ మీద ఇక్కడికి వచ్చాడు అతను, అప్పుడు అతని డైరెక్షన్ వెలాసిటీ డైరెక్షన్ ట్యాంజెన్షియల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నాడు, ఇలా వచ్చాడు కదా, ఇలా వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు అతని వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఇటు ఉంటుంది. సో ఈ పొజిషన్ దగ్గర డైరెక్షన్ ఇటు ఉంది, ఈ పొజిషన్ దగ్గర డైరెక్షన్ ఇటు ఉంది. బట్ ఈ జర్నీ ఇదేంటి? ఈ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ ఇదేంటి? ఈ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్. మరి ఈ జర్నీకి వెలాసిటీ డైరెక్షను అంటే ఈ యావరేజ్ వెలాసిటీకి డైరెక్షను. సో గుర్తుపెట్టుకోండి, ఈ యావరేజ్ వెలాసిటీకి డైరెక్షన్ ఎప్పుడు కూడా ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ ద యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉందో యావరేజ్ వెలాసిటీ వెక్టార్ అదే డైరెక్షన్లో ఉంటుంది. సింపుల్గా ఓకేనా? గ్రాఫికల్గా మీకు డైరెక్షన్ చూపించారు, ఇక్కడ మ్యాథమెటికల్గా డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. రెండు ఒకటే, ఈ డైరెక్షనే ఇది. అంటే మీకు ఇప్పుడు నేను ఈ డ్రా చేసిన ఈ వెక్టార్ని అలానే ప్యారలల్గా తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేశారనుకోండి, ఇదే వెక్టార్ ఇక్కడ డ్రా చేశారనుకోండి, ఈ యాంగిల్ ఇంత ఉంటుంది అని అర్థం అనమాట. అది మ్యాథమెటికల్గా వచ్చింది, గ్రాఫికల్గా ఉన్న దాని మధ్య లింక్ అది. సో ఇది యావరేజ్ వెలాసిటీ. ఓకే, మరి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో దీన్ని చూడండి, నేను చెప్తున్నాను ప్రతి విషయం ఇప్పుడు నేను చెప్పేది ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్స్ మిస్ అయ్యే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దగ్గర ఎన్నో కన్ఫ్యూజన్స్తో ఆగిపోయే పిల్లలు వందలల్లో ఉన్నారు. సో దయచేసి కాన్సెప్ట్స్ దగ్గర మీరు షార్ట్ కట్లో వెళ్ళిపోవాలని చూడకండి, ఫాస్ట్గా అయిపోవాలి. ఇన్స్టాంటేనియస్ క్లాసెస్ కోసం మీరు ఆరాటపడకండి. మీరు కేవలం కేటాయించేది మీ సమయం మాత్రమే. దయచేసి ఇక్కడ నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. మీ చేతులు అవసరమైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు, స్కిప్పింగ్ చేసుకోవచ్చు, వీడియోని ఏదైనా చేసుకోవచ్చు కదా. రైట్, ఇది ఫస్ట్ పొజిషన్ వెక్టర్. కొద్దిసేపటి తర్వాత అతను ఇక్కడ ఉన్నాడు, ఇది రెండో పొజిషన్ వెక్టర్ r'. అప్పుడు ఈ రెండింటి మధ్య మనం జాయిన్ చేస్తే వచ్చే ఈ వెక్టర్ని మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటాం. రైట్, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డెల్టా r'. సో ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డైరెక్షనే యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ కూడా అవుతుంది. ఇదే కదా మనం చెప్పింది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది రెండో పొజిషన్ కదా, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది రెండో పొజిషన్. ఈ రెండో పొజిషన్ కొంచెం దగ్గరలో తీసుకుంటే ఏమవుతుంది మనకి? వేరే కలర్ వాడదాం. రెండో పొజిషన్ని కొంచెం దగ్గరలో తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ తీసుకుందాం, కొంచెం దగ్గరికి జరిపాం. అప్పుడు రెండో పొజిషన్ వెక్టార్ ఇక్కడ కదా వస్తుంది, ఇది కదా రెండో పొజిషన్ వెక్టార్. ఈ పొజిషన్ కొంచెం దగ్గరికి తీసుకోవచ్చు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏది? ఇక్కడి నుంచి ఇక్కడికే కదా డిస్ప్లేస్మెంట్ వెక్టార్. అప్పుడు యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ ఏమవుతుంది? దీనికి ప్యారలల్గా ఉంటుంది, ఇది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. ఇంకొంచెం దగ్గరే తీసుకొచ్చాం, నేను అక్కడ డ్రా చేయను, మరి అక్కడ అయిపోతున్నాయి, ఇక్కడ డ్రా చేస్తాను. సో సేమ్ నేషనల్ హైవే అది, పొజిషన్ వెక్టార్ r'. ఆ రెండో పొజిషన్ చాలా దగ్గరగా తీసుకున్నానండి నేను, చాలా దగ్గర తీసుకున్నాను రెండో పొజిషన్. చెప్పండి ఇప్పుడు
ఇది రెండో పొజిషన్ వెక్టర్ ఆర్ డాష్ బార్, ఇది మొదటి పొజిషన్ వెక్టర్ ఇక్కడ రాస్తాం ఆర్ బార్, ఇది రెండోది. అప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇక్కడ, అప్పుడు యావరేజ్ వెలాసిటీ వెక్టర్ ఇది. మీరు గమనిస్తున్నారా, యావరేజ్ వెలాసిటీ వెక్టర్ తగ్గిపోతుంది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తగ్గిపోతుంది, యావరేజ్ వెలాసిటీ వెక్టర్ తగ్గిపోతుంది. రాను 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 ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది అతని యొక్క మొదటి పొజిషన్. రెండవ పొజిషన్ నేను దానికి ఆల్మోస్ట్ పక్కనే తీసుకుంటా. ఇప్పుడు మంచిగా ఆలోచించండి. రెండవ పొజిషను ఆల్మోస్ట్ పక్కన అంటే మొదట ఇక్కడ ఉన్నాను, కొంచెం పక్కకు జరిగా అంతే, కొద్దిగా పొజిషన్ వెక్టర్ కొంచెం చేంజ్. అంటే అప్పుడు ఈ గ్యాప్ చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ జీరో, నెగ్లిజిబుల్ అనమాట. ఏది నెగ్లిజిబుల్, ఏ గ్యాప్ నెగ్లిజిబుల్? ఫస్ట్ పొజిషన్ వెక్టార్కి రెండవ పొజిషన్ వెక్టార్కి. నేను ఇక్కడ లైన్లు డ్రా చేయట్లేదు, మీరు ఊహించుకోండి. మొదటి డాట్ని కలిపినట్టు రెండవ డాట్ని కలిపినట్టు ఊహించుకోండి. దగ్గర లైన్లు అయితే నేను డ్రా చేయలేదు, మీకు అంత కన్ఫ్యూజన్ అవుతుందని. ఆ రెండు పొజిషన్ వెక్టార్ల మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ జీరో, నెగ్లిజిబుల్ అనమాట, 0.000 సంథింగ్. ఎవరు ఆల్మోస్ట్ జీరో? డెల్టా ఆర్ బార్ ఆల్మోస్ట్ జీరో, డెల్టా ఆర్ బార్ ఆల్మోస్ట్ జీరో. డిఫరెన్స్ బిట్వీన్ టూ పొజిషన్ వెక్టర్స్ ఆల్మోస్ట్ జీరో. అప్పుడు ఆ రెండింటి మధ్య ఉండే డిస్ప్లేస్మెంట్, అంటే డెల్టా ఆర్ బార్ డిస్ప్లేస్మెంట్ ఆల్మోస్ట్ జీరో కదా, రెండు ఆనుకునే ఉన్నాయి కదా. అప్పుడు ఆ పొజిషన్ దగ్గర ఉండే వెలాసిటీ, అంటే ఈ రెండు పొజిషన్ల మధ్యలో ఉండే వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటారు. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. దేన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటారు? మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర, అంటే ఇప్పుడు ఇది ఒక సింగిల్ పొజిషన్ అయిపోయినట్టే కదా. మీరు ఆలోచించండి, ఇది సింగిల్ పొజిషన్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఆనుకొని పక్కనే ఒకడున్నాడు, భుజాలు ఆనుకొని ఇద్దరం నిలబడ్డాం. మీరు లాంగ్ దూరం వెళ్ళిపోయి ఎక్కడో కొన్ని 10 కిలోమీటర్ల నుంచి చూడండి, మేము ఇద్దరం వేరు కనిపిస్తామా? సింగిల్ పర్సన్ లాగా కనిపిస్తాం, ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తాం. మీరు దగ్గరకు వస్తూ జూమ్ చేస్తుంటే అప్పుడు మేము విడివిడిగా కనిపిస్తాం. సో ఇప్పుడు కూడా ఈ రెండు ఆల్మోస్ట్ క్లోజ్, వాటి మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ జీరో, డిస్ప్లేస్మెంట్ జీరో. అప్పుడు ఈ రెండు కలిసి మనం ఒక సింగిల్ పొజిషన్గా కన్సిడర్ చేసుకుంటాం. ఆ సింగిల్ పొజిషన్ దగ్గర ఉండే వెలాసిటీని ఇప్పుడు మనం యావరేజ్ వెలాసిటీ అన్నాం. ఎందుకంటే యావరేజ్ వెలాసిటీ అనే పదం ఎప్పుడు వాడాలి? ఒక జర్నీ మీద వాడే వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ పెద్ద జర్నీ ఏం లేదు, నెగ్లిజిబుల్, జీరో జర్నీ. సో ఇక్కడ మనం యావరేజ్ వెలాసిటీ అన్నాం. ఈ పొజిషన్ దగ్గర ఉండే వెలాసిటీని మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. సో ఈ పొజిషన్ దగ్గర ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇది సింగిల్ పాయింట్ కదా, ఇందాక చెప్పినట్టు. సింగిల్ పాయింట్ దగ్గర వెలాసిటీ చెప్పాలంటే దీనికి ట్యాంజెంట్ డ్రా చేయాలి. సో ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్. సో దీన్ని మనం మ్యాథమెటికల్గా చూద్దాం. మీరు లిమిట్స్, ఫస్ట్ ఇయర్లో లిమిట్స్ మీరు ఒకవేళ చూడకపోయినంటే మన ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్లో లిమిట్స్ చాప్టర్ కూడా కంప్లీట్ చేస్తాను. లిమిట్స్ చాప్టర్లో ఫస్ట్ వీడియో బేసిక్ డెఫినేషన్లో చెప్పాను నేను. ఆల్మోస్ట్ జీరోనే మనం లిమిట్స్ టెర్మినాలజీలో ఇలా రాస్తాం. లిమిట్ ఈ డిస్ప్లేస్మెంట్ ఏది? గ్యాప్ టైం. ఇక్కడ టైం డ్యూరేషన్ జీరో అన్నట్టు. ఆల్మోస్ట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆల్మోస్ట్ జీరో అంటే టైం కూడా ఆల్మోస్ట్ జీరోనే కదా. అతను ఎంతసేపు ప్రయాణించాడు ఈ పాయింట్ నుంచి దాని పక్క పాయింట్కి? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి, అది కలిసిపోయినాయి, నేను దాన్ని కలుపుతూ కలిపేసా. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కదా. మొదటి పాయింట్ నుంచి రెండో పాయింట్ ప్రయాణం చేయడానికి అతనికి ఎంతసేపు పట్టింది? ఆల్మోస్ట్ జీరో టైం. ఆ రెండు టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? జీరో. ఇది 1 సెకండ్ అనుకోండి మొదటి పాయింట్, 1.0000001 సెకండ్కి రెండో పాయింట్ వచ్చింది. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ ఎంత? జీరో. సో లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో అంటే డెల్టా టీ ఆల్మోస్ట్ జీరో. అంటే ఎగ్జాక్ట్గానే కాదు కదా, మొదటి పాయింట్ నుంచి రెండో పాయింట్కి పోవడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదా. ఆ ఎంత టైము? నెగ్లిజిబుల్, జీరో టైం పడుతుంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఆల్మోస్ట్ జీరోనే మన లిమిట్స్ టెర్మినాలజీలో డెల్టా టీ అప్రోచింగ్ జీరో. డెల్టా టీ ఆల్మోస్ట్ జీరో అయినప్పుడు డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీని ఏమంటారు? యాక్చువల్గా డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీ ఎవరు?
యావరేజ్ వెలాసిటీ. ఇది యాక్చువల్లీ ఇది లేకుండా ఇది ఎవరు, ఇది ఒక్కటే ఎవరు, యావరేజ్ వెలాసిటీ. ఈ యావరేజ్ వెలాసిటీ ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం, డెల్టా టీ జీరో అయినప్పుడు, ఆల్మోస్ట్ జీరో అయినప్పుడు చెప్తున్నాం. సో డెల్టా టీ ఆల్మోస్ట్ జీరో అయినప్పుడు ఇది యావరేజ్ వెలాసిటీనా, ఇప్పుడు కాదు, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో దీన్నే మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో చెప్పండి ఇప్పుడు, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీ. సో ఇన్ అదర్ వర్డ్స్ వి రైట్, ఇప్పుడు చెప్పండి, డెల్టా టీ ఏమవుతుంది, ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత, ఆల్మోస్ట్ జీరో, అతి చిన్న టైం ఇంటర్వెల్ అనమాట. అతి చిన్న టైం ఇంటర్వెల్స్ని మనం డిఆర్లతో రిప్రజెంట్ చేస్తాం. సో డిటీతో రిప్రజెంట్. డిటీ మీన్స్ టైం డిఫరెన్స్ ఇస్ నెగ్లిజిబుల్ టైం డిఫరెన్స్. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత, మొదటి పాయింట్ నుంచి రెండో పాయింట్కి డిస్ప్లేస్మెంట్ ఎంత, అది కూడా ఆల్మోస్ట్ జీరో డిస్ప్లేస్మెంట్. సో దట్ ఈస్ written as dr. So the instantaneous velocity is written as dr by dt. So differentiation of the displacement vector with respect to time is called the velocity vector. Velocity, instantaneous velocity vector. Clear అయింది ఇప్పుడు మీకు. సో v instantaneous, this is v instantaneous. What is v instantaneous? dr by dt. డిఫరెన్షియేషన్స్ వచ్చుగా మీకు, డిఫరెన్షియేషన్ చేయాలి, ఎవరిని డిఫరెన్షియేట్ చేయాలి, ఆర్ని. సో అక్కడ పొజిషన్ వెక్టార్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదే, ఇక్కడ ఒకటే పొజిషన్ వెక్టార్ అన్నట్టే కదా, ఇక్కడ రెండు ఉండవు కదా, రెండు పాయింట్లు దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒకటే పొజిషన్ వెక్టార్ అంటాం. సో ఆ పొజిషన్ వెక్టార్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం ఫంక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వెక్టార్. సో ఇప్పుడు మనం చూద్దామా, ఒక చిన్న ప్రాబ్లం చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒక వ్యక్తి యొక్క పొజిషన్ మీకు ఇస్తాను నేను. ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ పర్సన్ ఎట్ టైమ్ టీ ఈజ్ 2t square I cap minus 3t j cap. Find the instantaneous velocity at that time. ఆ టైం దగ్గర ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక మనకేమి ఇచ్చాడు, పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు. అంటే ఈ జర్నీ యొక్క ఒక పర్టికులర్ పొజిషన్ యొక్క వెక్టార్ ఇచ్చాడు. ఈ పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు 2t square I cap అట మైనస్ 3t j cap అట. ఈ పాయింట్ దగ్గర ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, యాక్చువల్గా గ్రాఫ్కి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ డైరెక్షన్ ఇలా ఉంటుంది, టాంజెంట్ ఇట్లాగానే డ్రా చేసి ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఇది. మనం డైరెక్షన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం, మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు dr బై dt లేదా d బై dt ఆఫ్ r అంటే r బార్. సో d బై dt ఆఫ్ r బార్ 2t square I cap మైనస్ 3t j cap. డిఫరెన్షియేట్ చేయడం తెలుసు కదా, ఆల్రెడీ టీ టర్మ్సే మనం డిఫరెన్షియేట్ చేస్తుంది కూడా విత్ రెస్పెక్ట్ టు టీనే కాబట్టి. సో 2t square యొక్క డిఫరెన్షియేషన్ 4t I cap మైనస్ 3 j cap. డిఫరెన్షియేషన్స్ నేర్చుకోండి, డిఫరెన్షియేషన్స్ చాలా ఇంపార్టెంట్ టూల్, అది అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. సో ఇది వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ డిఫరెన్షియేషన్. నేను నా ఛానల్లో కూడా చేస్తున్నాను, మీరు అందులో కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళు ఉంటే మినిమం బేసిక్స్ అనే నేర్చుకోవాలి, డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వచ్చేసిందండి. ఇది ఇలాగ అనుకోవాలి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చినప్పుడు, పొజిషన్ వెక్టార్ ఇచ్చి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక్కోమంటే ఇది. పొజిషన్ వెక్టార్ ఇచ్చి యావరేజ్ వెలాసిటీ అడుగుతాడా, అడగడు. ఎందుకు చెప్పండి, ఒకటే ఒక పొజిషన్ దగ్గర యావరేజ్ వెలాసిటీ ఎందుకు ఉంటుంది, రెండు డిఫరెంట్ పొజిషన్స్ ఇస్తే కదా ఈ జర్నీని మనం యావరేజ్ వెలాసిటీ ఉన్న జర్నీ అంటాం. సో యావరేజ్ వెలాసిటీ అడగాలంటే రెండు పొజిషన్లు ఇవ్వాలి. ఒకటే పొజిషన్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమన్నాడంటే అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని అర్థం. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఇట్లా అడుగుతాడు, ఫైండ్ ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 4 seconds అని అడుగుతాడు. టీ వాల్యూ కూడా ఇచ్చేస్తాడు. ఫైండ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎట్ ద టైమ్ t ఈక్వల్ టు 4 seconds అంటాడు. 4 seconds అప్పుడు అంటే వచ్చిన దాంట్లో t దగ్గర 4 పెట్టండి, అంతే
4 4s are 16 i cap minus 3j cap. కథం. ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక్కునే పద్ధతి. మీకు ఇక్కడ నుంచి తెలుసు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వెక్టార్ ఫామ్లో వచ్చాక దీనికి మ్యాగ్నిట్యూడ్ చెప్పొచ్చు, మనం డైరెక్షన్ చెప్పొచ్చు. మ్యాగ్నిట్యూడ్ చెప్పొచ్చు, డైరెక్షన్ చెప్పొచ్చు, ఎన్నైనా కనుక్కోవచ్చు మనం. రైట్, ఇక మనం యాక్సలరేషన్కి వెళ్దాం. యాక్సలరేషన్ వెక్టార్, యాక్సలరేషన్ కూడా ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈరోజు వీడియోలో మీరు నేర్చుకోబోతున్న బేసిక్స్ ఇవాళ మీకు అది అర్థం కాదు, ఎన్నో చోట్ల మీరు ఇది అప్లై చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫై అవుతారు. ఎస్, ఒక ఫండమెంటల్ని ఇంత గ్రిప్ సంపాదించుకున్నాం కాబట్టి ఇవాళ మనం ఇంత హ్యాపీగా చేస్తున్నాను ఫీలింగ్ కలగదు కానీ నేనే కొద్దిగా ఎక్కువ అంటున్నానేమో. రైట్, ఓకే. యాక్సలరేషన్. యాక్సలరేషన్ డెఫినేషన్ ఏంటి? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ లేదా యావరేజ్ వెలాసిటీ బై టైం డ్యూరేషన్. యావరేజ్ వెలాసిటీ బై టైం డ్యూరేషన్ అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకా అర్థం కావాలంటే ఇంకోటి ఎందుకు. సేమ్ రోడ్డు గీసి అలవాటు అయిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు అతనికి ఎంత వెలాసిటీ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు అతనికి ఎంత వెలాసిటీ ఉంది. ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇక్కడ టైం ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్, ఇక్కడ టైం 7 సెకండ్స్. సో ఈ 1 నుంచి 7 సెకండ్స్ అంటే మధ్యలో 6 సెకండ్ల గ్యాప్లో అతనికి ఎంత యాక్సలరేషన్ ఉంది, యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? సో ఈ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ బై యావరేజ్ మనం టైం డిఫరెన్స్ 6 సెకండ్స్ రాస్తాం. వెలాసిటీల డిఫరెన్స్ బై టైం డిఫరెన్స్ రాస్తాం. ఓకేనా? యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడం చూద్దామని ఇప్పుడు డెల్టా వి బై డెల్టా టీని ఫైండ్ అవుట్ చేయడం చూద్దామా? ఏమి ఇచ్చినప్పుడు మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం? పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు. రైట్, ఇగో పొజిషన్ వెక్టార్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ సింపుల్గా రాస్తున్నా నేను. రెండవ పొజిషన్ వెక్టార్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. బోలో 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. సో రెండు పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమేం కనుక్కోవచ్చు ఒక్కసారి చెప్పండి నాకు. రెండు పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు మీరు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కోవచ్చు. వెరీ గుడ్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కోవచ్చు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని కనుక్కున్న తర్వాత మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు, డైరెక్షన్ కనుక్కోవచ్చు దీని నుంచి. తర్వాత ఇంకేం కనుక్కోవచ్చు? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ తర్వాత యావరేజ్ వెలాసిటీని కనుక్కోవచ్చు. యావరేజ్ వెలాసిటీ కనుక్కుంటే యావరేజ్ వెలాసిటీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు, డైరెక్షన్ కనుక్కోవచ్చు. ఎప్పుడు ఇవి రెండు పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు. ఒకటే పొజిషన్ వెక్టార్ ఇచ్చినప్పుడు దీని దగ్గర వెలాసిటీ కనుక్కోమంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని కూడా కనుక్కోవచ్చు మనం. dr/dt చేస్తే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వస్తుంది. ఇప్పుడు వరకు మనం ఇది చూసాం. రెండు పొజిషన్ వెక్టార్లు ఇస్తే ఇప్పుడు మనం ఇంకోటి కూడా కనుక్కోండి. ఇది తీసేద్దాం, ఈ కేటగిరీ నుంచి 3 రాద్దాం. యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కుందాం. యావరేజ్ యాక్సలరేషన్ ఎలా కనుక్కుంటారో చూద్దాం. యావరేజ్ యాక్సలరేషన్ అంటే ముందు మనకి యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ కావాలి ఫస్ట్ మనకి. యావరేజ్ వెలాసిటీ ఎలా వస్తుంది? డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీ. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ బై టైం డ్యూరేషన్. మరి డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కావాలి కదా ముందు. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పొజిషన్ మైనస్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ ఎంత? 2i ప్లస్ 3j. ఊరికే క్యాపులు పెట్టట్లేదు నేను. మైనస్ i మైనస్ j. ఈ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. చేస్తే 1i లేదా సింపుల్గా i ప్లస్ 3j మైనస్ j 2j. సో i ప్లస్ 2j వచ్చింది. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని టైం డ్యూరేషన్తో డివైడ్ చేయండి. టైం డ్యూరేషన్ ఎంత? 6 సెకండ్స్. సో దీన్ని 6తో డివైడ్ చేయండి అంటే 1/6 ఇంటూ ఐ క్యాప్ ప్లస్ 2/6 అంటే 1/3 ఇంటూ జే క్యాప్. ఇది ఎవరు? యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ వెక్టార్. యావరేజ్ వెలాసిటీ వెక్టార్ని మళ్ళీ టైం డ్యూరేషన్తో డివైడ్ చేయండి. టైం డ్యూరేషన్తో మళ్ళీ డివైడ్ చేయండి బై 6. అప్పుడు వస్తుంది యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్. సో యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఇది. ఏం చేద్దాం? 1/36i అని రాద్దాం దీన్ని, ప్లస్ 1/18j అంతే కదా. 6తో ఇంటూ 6 6 36 6 3 సో ఇది యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్. యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ కనుక్కొని
దాని నుంచి యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కున్నాం. యావరేజ్ యాక్సలరేషన్ వచ్చాక మరి ఇది వెక్టారే కదా, యావరేజ్ యాక్సలరేషన్ వచ్చాక ఏం చేయొచ్చు ఇప్పుడు మీరు, దీని మ్యాగ్నిట్యూడ్ చేయొచ్చు, దీని డైరెక్షన్ని చెప్పచ్చు. ఇప్పుడు మీరు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం తెలుసు మీకు, దీని డైరెక్షన్ కనుక్కోవడం తెలుసు, tan θ కనుక్కోవడం తెలుసు, రైట్. సో ఇట్లా యావరేజ్ యాక్సలరేషన్ చేస్తాం. ఓకే, ఇది పెద్ద విషయం, ఇది పెద్ద సమస్య ఏం లేదు మనకి ఇందులో. యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కోవాలంటే పెద్ద కష్టపడలేదు. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, అది ఇంపార్టెంట్. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. ఇప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ కనుక్కోవచ్చు అని చెప్పాను కదా నేను మీకు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటారు, డైరెక్షన్ కనుక్కుంటారు. డైరెక్షన్ ఎట్లా కనుక్కుంటారు, tan ఇన్వర్స్ ఆఫ్ y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్. 8 into 0 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 వస్తుందండి. ఇది అంటే యావరేజ్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ tan ఇన్వర్స్ ఆఫ్ 2. ఇది గ్రాఫ్లో ఎట్లా చూపించాలి యావరేజ్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ అంటే ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ దగ్గర మంచిగానండి, ఈ పొజిషన్ దగ్గర దాని ఆ వ్యక్తి యొక్క వెక్టార్ వెలాసిటీ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఇట్లుంటుంది అంతే కదా. ఈ పొజిషన్ దగ్గర అతని వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంటుంది. సో ఈ రెండు వెలాసిటీ వెక్టార్లను జాయిన్ చేద్దాం. ఇది రెండోది ఇది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ కలుపుదాం, ఇట్లా కలపచ్చు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపాం. సో ఈ రెండు వెలాసిటీ వెక్టార్లను జాయిన్ చేస్తూ మనం డ్రా చేసేదే యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్. యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్ ఇది. సో ఈ వెలాసిటీ వెక్టార్ని ఈ వెలాసిటీ వెక్టార్ని ఏమైనా రివర్స్లో జాయిన్ చేశాను నేను, రైట్. ఇది రెండో వెక్టార్ ఏది ఇందులో, ఇది కదా రెండోది, ఇది మొదటిది. సో రెండో నుంచి మొదటి దాన్ని కనెక్ట్ చేశాను. సో ఇది యావరేజ్ వెలాసిటీ యావరేజ్ యాక్సలరేషన్కి సంబంధించిన డైరెక్షన్. ఇది యావరేజ్ యాక్సలరేషన్. సో ఈ జర్నీలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన ఈ జర్నీలో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇది మంచిగా చూడండి, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టారు. యావరేజ్ వెలాసిటీ కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుందో యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ కూడా అదే ఉంటుంది. యాక్సలరేషన్ డైరెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు, కొంచెం కిందకు ఉంది ఇట్లా. యావరేజ్ యాక్సలరేషన్ డైరెక్షన్ ఇలా ఉంది. సో 3 డైరెక్షన్లు మీకు చెప్తున్నాను. డిస్ప్లేస్మెంట్ వెక్టార్, యావరేజ్ వెలాసిటీ వెక్టార్, యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్, 3 డైరెక్షన్లు చెప్తాను. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఈ వెక్టారే డిస్ప్లేస్మెంట్ వెక్టార్, దాని డైరెక్షన్ ఇదే. యావరేజ్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏ డైరెక్షన్ ఉంటుంది, యావరేజ్ వెలాసిటీ ఆ డైరెక్షన్ అన్నట్టు. యావరేజ్ యాక్సలరేషన్ డైరెక్షన్ ఎట్లా కనుక్కోవాలి, ఈ వెలాసిటీ వెక్టార్ని ఈ వెలాసిటీ వెక్టార్లని మనం ఒక దగ్గరికి ఇనీషియల్ పాయింట్ దగ్గర జోడించి మనం సెకండ్ వెక్టార్ నుంచి ఫస్ట్ వెక్టార్ హెడ్లను కలిపితే వచ్చేది యావరేజ్ వెలాసిటీ యొక్క డైరెక్షన్. అంటే ఈ యావరేజ్ యాక్సలరేషన్ నాకు ఈ యావరేజ్లో ఊరికే వెలాసిటీలో యాక్సలరేషన్ వస్తున్నాయి, ఇది యావరేజ్ యాక్సలరేషన్. ఈ యావరేజ్ యాక్సలరేషన్ అనే ఈ వెక్టారు ఎక్స్ యాక్సిస్తో ఇంత యాంగిల్ చేస్తుంది అని అర్థం. ఈ యాంగిల్ యొక్క అర్థం అదనమాట. ఈ వెక్టారు ఎక్స్ యాక్సిస్తో ఈ యాంగిల్ చేస్తుంది అని అర్థం. ఇది యావరేజ్ వెలాసిటీ. మీకు అదంతా అనవసరం. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీని మ్యాథమెటికల్గా ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది కదా, గ్రాఫికల్ అనాలిసిస్ మ్యాథమెటికల్గా. సో మనకి 2 పొజిషన్ వెక్టార్లు ఇస్తే ఏమేం కనుక్కోవచ్చు, యావరేజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కోవచ్చు, యావరేజ్ వెలాసిటీ వెక్టార్ కనుక్కోవచ్చు, యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇవాళది ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ చూద్దాం. ఇన్స్టాంటేనియస్ అంటే ఏంటి, సేమ్ ఇందాక ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏమన్నామో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అన్నా కూడా అదే. ఒక పర్టిక్యులర్ ఇన్స్టాంట్ దగ్గర ఉండే యాక్సలరేషన్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అన్నాం, రైట్. చూడండి, సేమ్ రోడ్, ఇది మొదటి పొజిషన్, దాని పక్కనే రెండో పొజిషన్. అంటే ఇప్పుడు ఏంటన్నట్టు 2 పొజిషన్స్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఇప్పుడు మనం డ్రా చేస్తే ఒకటే పొజిషన్ వెక్టార్ అన్నట్టు కదా, 2 ఒకటే పాయింట్ కింద కన్సిడర్ మనకి, ఇది ఒకటే వెక్టార్. సో ఈ పొజిషన్ దగ్గర దానికి ఉండే వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ మనం వెలాసిటీ గురించి మాట్లాడితే అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ గురించి మాట్లాడినట్టు, ఇక్కడ యాక్సలరేషన్ గురించి మాట్లాడితే ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ మాట్లాడినట్టు. ఇప్పుడు చెప్పండి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏం రాసి నేను ఫార్ములా ఇందాక, డెల్టా వి బై డెల్టా టీ. యావరేజ్ వెలాసిటీ అన్నా మళ్ళీ మారారు. యావరేజ్ యాక్సలరేషన్కి ఫార్ములా ఏంటి, యావరేజ్ వెలాసిటీ బై టైం డ్యూరేషన్.
ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి పాయింట్కి రెండో పాయింట్కి టైం డ్యూరేషన్ ఎంత? ఆల్మోస్ట్ జీరో. ఆల్మోస్ట్ జీరో అనే మనం లిమిట్స్లో ఏమని రాస్తాం? లిమిట్ డెల్టా టీ ఈజ్ ఆల్మోస్ట్ అప్రోచింగ్ టు జీరో, డెల్టా వి బై డెల్టా టీ. దీన్నే మనం ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. డెల్టా టీ కనుక ఆల్మోస్ట్ జీరో అయిందంటే ఆ పొజిషన్ దగ్గర ఉండే యాక్సలరేషన్ని, ఇది యావరేజ్ యాక్సలరేషన్. ఈ యావరేజ్ యాక్సలరేషన్ మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? డెల్టా టీ జీరో దగ్గర మాట్లాడుతున్నాం. అప్పుడు ఈ యావరేజ్ యాక్సలరేషన్ని ఇది జీరో అవుతున్నప్పుడు ఈ మొత్తాన్ని ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ అయిపోయింది కదా డెల్టా టీ జీరో అయిపోతే. సో దీన్నే డెల్టా టీ జీరో అయితే దాన్ని డిటీ అంటాం. జీరో అవ్వలేదు, ఆల్మోస్ట్ జీరో, చిన్న డ్యూరేషన్ అనమాట. డెల్టా టీ అనేది చిన్న డ్యూరేషన్, మొదటి పాయింట్కి రెండో పాయింట్కి మధ్య. ఒక స్మాల్ టైంని డిటీ అని, స్మాల్ వెలాసిటీని డివి అని అంటాం. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్కి ఫార్ములా ఏంటి? డివి బై డిటీ. ఇందాక రాశాను. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా డిఆర్ బై డిటీ. చాలా 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 ఇంపార్టెంట్. డివి బై డిటీ ఇన్స్టాంట్ అంటే వెలాసిటీని డెరివేషన్ చేస్తే వచ్చేది యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ని డెరివేటివ్ చేస్తే వచ్చేది వెలాసిటీ ఇన్స్టాంటేనియస్లీ. సో ఇంకొక రాకను కదా, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ వెలాసిటీ అని రాయొచ్చు కదా దీన్ని. డి బై డిటీ ఆఫ్ ఈ వెలాసిటీ ప్లేస్లో ఈ ఫార్ములా రాయొచ్చు, డిఆర్ బై డిటీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ పొజిషన్ వెక్టార్ని 2 సార్లు డెరివేటివ్ చేయాలి అని అర్థం. దీని అర్థం ఎందుకంటే 2 సార్లు ఎందుకు చేయాలి? ఆర్ని ఒకసారి డెరివేటివ్ చేస్తే వెలాసిటీ వస్తుంది, మళ్ళీ వెలాసిటీని ఇంకోసారి డెరివేటివ్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆర్ని 2 సార్లు డెరివేటివ్ చేస్తే యాక్సలరేషన్ వచ్చినట్టే కదా. సో ఇది దాని అర్థం. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసేద్దాం, క్లోజ్ అయిపోతుంది స్టోరీ. నేను ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను, లేకపోతే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చెప్పనా మీకు? నేను టెక్స్టువల్ క్వశ్చన్స్ చేద్దాం. ఒక క్వశ్చను the position of a particle is given by position of a particle is given by 3.0 t I cap minus 2.0 t square j cap. ఈ ఫిజిక్స్లో వచ్చిన బాధ ఇదే. 4 పాయింట్ బాగా యాక్యురసీ ఎక్కువ. కే క్యాప్ అమ్మో, ఇది ఎక్స్ వై జెడ్ 3 యాక్సెస్లు చెప్పాను మీకు ఇంతకుముందు. మోషన్ ఇన్ ఏ ప్లేన్ చదివామంటే మోషన్ ఇన్ స్పేస్కి అప్లై చేయొచ్చు అని అప్లై చేద్దాం. సేమ్ 3.0 ఎందుకు చెప్పండి అసలు? 3 అంటే సరిపోదా? ఇట్లా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే 3t minus 2t square j cap plus 4 k cap మీటర్స్. ఏంటిది ఇది మనకి ఇచ్చింది? పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు. ఇన్ని కే క్యాప్ ఉన్నా కూడా మనకి నష్టం, పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు. రైట్, ఈ పొజిషన్ వెక్టార్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని? హ్యావ్ ప్రాపర్ ఫైండ్ ద వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్. పార్టికల్ యొక్క వెలాసిటీ, పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్సలరేషన్, వెలాసిటీ, ఫస్ట్ వెలాసిటీ వద్దాం. వెలాసిటీ క్వశ్చన్ మార్క్, యాక్సలరేషన్ క్వశ్చన్ మార్క్. వెలాసిటీ అంటే ఏం వెలాసిటీ? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ ఎట్లా చెప్పగలం మనం? ఇక్కడ 2 పొజిషన్లు ఇచ్చాడేమన్నా? ఇవ్వలేదు. ఒక సింగిల్ పొజిషన్ దగ్గర వెలాసిటీ కనుక్కోమన్నాడు అంటే దట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సింగిల్ పొజిషన్ దగ్గర యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు అంటే ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలా కనుక్కుంటాం? డిఆర్ బై డిటీ, డిఫరెన్షియేటింగ్ పొజిషన్ వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు టైం. 3t square I cap minus 2t square, సో 3t square లేదు, 2t square j cap plus 4k. డిఫరెన్షియేట్ చేయండి. 3tని డిఫరెన్షియేట్ చేస్తే 3 I cap
2t స్క్వేర్ చేస్తే 4t j క్యాప్ ప్లస్ 4 కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేయం కాబట్టి లేదు, 4k టర్మ్ లేదు, అయిపోయింది. ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అయిపోయింది. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ కనుక్కోమంటే ఎట్లా చేస్తారు? ఇప్పుడు దీని యాక్సలరేషన్ కనుక్కోవాలి, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, అంటే dv/dt కదా ఫార్ములా. సో d/dt ఆఫ్ వెలాసిటీ 3i మైనస్ 4tj. 3i కాన్స్టెంట్, దీనికి డిఫరెన్షియేషన్ 0, అది వదిలేయండి, మైనస్ 4tని డిఫరెన్షియేట్ చేస్తే 4, సో 4j. దిస్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, రైట్? సో ఇట్లా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. ఎప్పుడూ మనకి సింగిల్ వెక్టార్ ఇచ్చినప్పుడు. 2 పొజిషన్లు ఇచ్చినారనుకోండి, 2 పొజిషన్ వెక్టార్లు ఇచ్చారనుకోండి, అప్పుడు వెలాసిటీ అప్పుడు యాక్సలరేషన్ కనుక్కోమంటే అవి యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ వెలాసిటీలు అయితే అవి ఎట్లా కనుక్కుంటారో మీకు ఆల్రెడీ చేశాను. సో యావరేజ్ వెలాసిటీ కావాలంటే ΔR/ΔT చేయాలి, టైం డ్యూరేషన్ కూడా ఇస్తాడు అక్కడ. కూల్, చాలా సింపుల్ కాన్సెప్టే. నేను డీటెయిల్డ్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా కొంచెం దాన్ని అలా కదిలించి ఏదో అక్కడక్కడ నేర్చుకొని ముందుకు పోయి సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉన్నారు, క్లారిటీ ఇవ్వండి సార్ ఈ కాన్సెప్ట్ మీద. అంటే ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి రావాలి, మళ్ళీ వాళ్ళకు కూడా వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ తీసుకుపోవాలి. సెకండ్ ఇయర్ మళ్ళీ పిల్లలు చాలా చోట్ల ఎదురైతే మీకు ఇబ్బంది. సో నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీరు దయచేసి అర్థం చేసుకుంటారు. ఓకే, హ్యాపీ లెర్నింగ్, బాయ్, జై హింద్.